ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న మన గెస్ట్ ఒక అపాలజిస్ట్ మాత్రమే కాదు, మంచి డిబేటర్ కూడా. రక్షణ టీవీ మరియు సాక్షి అపాలజెటిక్స్లో బహుబలముగా వాడబడుతున్న నవీన్ కుమార్ వడ్డే అన్నని మనం ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాము. ఈ రోజు నవీన్ అన్న యొక్క అంతరంగాన్ని మనం ఆవిష్కరిద్దాం. ప్రైజ్ లార్డ్ నవీన్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారా? తప్పకుండా బ్రదర్. నేను పుట్టింది హిందూ ఫ్యామిలీలోనే. నార్మల్ హిందూ ఫ్యామిలీ అనకూడదు, ఆర్థోడాక్స్ హిందూ ఫ్యామిలీ. ఎందుకంటే నా తల్లి గారు పూజలు పునస్కారాలు చాలా బలంగా చేసేవాళ్ళు. అదే నాకు అలవాటు చేశారు. ఇంట్లో ఎట్లా ఉండేదంటే ఉదయాన్నే నేను లేచి తలార స్నానం చేసుకొని దీపారాధన చేసిన తర్వాతనే మేము మంచినీళ్ళు తాగటం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఎనీథింగ్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మా డే. అట్ ది సేమ్ టైం చిన్నప్పటి నుంచే మా ఇంట్లో అయ్యప్ప స్వామి భక్తులు. నేను చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామిని ఆరాధించడము. నాకు 4వ సంవత్సరం ఉన్నప్పుడే నన్ను శబరిమల కొండకు తీసుకెళ్లారు. అక్కడ తప్పిపోవటము, మళ్ళీ అక్కడ దొరకటము, మళ్ళీ తిరగటం, అట్లా ప్రతి ఏడు నాకు 24 సంవత్సరాలు వచ్చే వరకు నేను వెళ్తూనే ఉన్నాను శబరిమలకి. నా డైలీ కూడా నేను పూజించుకునే అయ్యప్పను, ఇంకా షిరిడి సాయిబాబాను కూడా పూజించేవాడిని. అట్లా నా లైఫ్ స్టైల్ అట్లా ఉండేది. చిన్నప్పుడు నా 7th క్లాస్లో ట్యాబ్లెట్ రియాక్షన్ జరగటం వల్ల నేను ఒక 1 year హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. నేను పుట్టి పెరిగినంత కరీంనగర్లో ఒక 3-4 months హాస్పిటల్లో పెట్టారు. అక్కడ డాక్టర్లు చేతులు ఎత్తేసాక అక్కడి నుంచి మళ్ళీ నాన్నగారు హైదరాబాద్ తీసుకురావటము. హైదరాబాద్ ఇప్పుడు ఏషియన్ గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్ ఉంది కదా, నాగేశ్వరరావు గారిది, అందులో ఒక 2 months పెట్టారు. మళ్ళీ అక్కడ కూడా ఫెసిలిటీస్ లేవని చెప్పేసి బంజారా హిల్స్ అని హాస్పిటల్ ఉండేది, అక్కడ ఒక 1-2 months పెట్టారు. లాస్ట్కి ఇంకా ఈ 6-7 monthsలో నాన్నగారు అప్పటివరకు సంపాదించుకున్నంత ఖర్చు అయిపోయి తర్వాత ఏం చేయాలో తెలియక నిమ్స్లోకి షిఫ్ట్ చేశారు. ఆ గ్యాస్ట్రో ఏషియన్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ గారు, నాగేశ్వర గారు చాలా హెల్ప్ఫుల్గా ఉండి గైడ్ చేస్తూ, సో అప్పుడు నేను 7th చనిపోతారు అనుకున్నారు. అందరూ ఆశలు ఇచ్చిపెట్టుకున్నారు. అసలు ఏమైందని తెలియదు. ఇంకా మమ్మీ వాళ్ళ కాలు పట్టుకోవటం, వీళ్ళ కాలు పట్టుకోవటము, నాన్నగారు అందరిని బతిమాడుకోవటము. నేను కూడా డాక్టర్ని చంపేయండి అని అడిగేసాక ఆయన డాక్టర్ బాగా హర్ట్ అయిపోయి ఆయన యూఎస్ నుంచి ఎక్కడి నుంచో టెక్నాలజీ తెప్పించుకొని మళ్ళీ పరీక్షలు చేయటము. ఇంకా ఒక 1-2 weeksలో అయిపోతానంగా, ఎందుకంటే నాకు బ్లడ్ ఎక్కడి నుంచైనా బ్లడ్ అయిపోతుంది. వాళ్ళు సిలైన్స్ అవి ఎక్కిస్తున్నా కానీ నరాలు దొరక్క ఇంకా అందరూ ఆశలు పెట్టుకున్నారు. అప్పుడు ఆ డాక్టర్ చొరవ తీసుకొని అప్పటికి 6-7 months హీ ఫౌండ్ ద రూట్ కాస్ చూసి వెంటనే నైట్ సర్జరీ చేసి సక్సెస్ అయిన సర్జరీ. ఇంకా అక్కడితో నా స్కూలింగ్ ఆగిపోయింది. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే ఒక 2 years వరకు జాగ్రత్తగా చూసుకుంటే వీడికి ఇంకా లైఫ్ లాంగ్ ఏం ప్రాబ్లం ఉండదు దీనివల్ల అని చెప్తే స్కూల్ పంపించడం ఆపేశారు. ఇంకా నేను అక్కడి నుంచి స్కూలింగ్ లేక నాన్నగారు ఆస్తి అంతా కోల్పోయి ఆయన నా స్థితిలో నేను చూడలేక ఆ చిన్నప్పటి నుంచి నాకు మైండ్ సెట్ అప్పుడే బంధువులందరూ దూరం అయిపోవటం. అప్పటి నుంచి నా మైండ్ సెట్ ఏంటంటే డబ్బులు ఉంటేనే మనకు ఏదైనా సరే, డబ్బే ముఖ్యం. ఆ మైండ్ సెట్తోనే ఇంకా అదే మైండ్ సెట్, డబ్బులు నాన్నగారికి మోసం చేసిన వాళ్ళని చంపేయాలి. ఈ మైండ్ సెట్తోనే ఒక స్కూలింగ్ లేదు ఇంట్లోనే. మమ్మీ 10th నవి ఇప్పుడు 10th రాయలు అంటే సర్లేమనేవాడిని, ఓపెన్లో రాయటం. మళ్ళీ ఇంటర్కి వచ్చాక నవి ఇంటర్ రాయాలి రేపు అంటే ఇంటర్ రాయటం. ఇట్లా డిగ్రీ వరకు చాలా నా అన్వేషణ అంతా కూడా ఎట్లా ఉండేదంటే మనిషిని ఎట్లా చంపాలా, డబ్బు ఎట్లా సంపాదించాలా. అప్పుడు ఎంత క్రూరంగా తయారైనంటే బెదిరించి డబ్బులు సంపాదించవచ్చు అని నా శరీరాన్ని కూడా అట్లా నేను తయారు చేసుకుంటూ వచ్చాను అనమాట. జిమ్కి వెళ్ళటము, బాడీ బిల్డ్ చేయటము, నన్ను చూస్తే అందరూ భయపడాలా, అట్లా చాలా మూర్ఖంగా ప్రవర్తించేవాడిని. డబ్బు కావాలంటే అది ఏమైనా సరే డబ్బు, ఇప్పుడు మీరు ఎదురు పట్టినా కానీ మీ దగ్గర డబ్బు ఎట్లా లాక్కోవాలా అని ఆలోచన ఉండేది. సో అట్లా చాలా క్రూరంగా పెరిగేవాడిని. పెరుగుతున్న క్రమంలో జాబ్ జాయిన్ అయ్యేవాడిని. నాకు ఇంకొక అలవాటు ఏమైందంటే at the age of 18 అనుకుంటా, నాకు నిద్ర పట్టేది కాదు. ఈ ఆలోచన అంతటితో నిద్ర పట్టేది కాదు. నేను మందుకు అలవాటు పడ్డాను. రాత్రి తాగండి నిద్రపోలేను. సో నేను ఈ డబ్బులు చూస్ చేసుకున్న బ్రాండ్ ఏంటంటే చాలా చీప్గా దొరికేది త్రిబుల్ ఎక్స్ రమ్. నాకు క్వార్టర్ తాగితే కానీ నాకు నిద్ర పట్టేది కాదు. మళ్ళీ అందులో నేను నీళ్ళు కూడా కలపను. తాగాల, పడుకోవాలా. అట్లా డబ్బుల కోసం ఏమైనా చేసేవాడిని. ఫ్రెండ్స్ ఏమైనా కొడదామంటే కూడా పైసా ఫేకో తమాషా దేకోనే అంతే. అట్లా ఇంకా ఈ అండర్ గ్రౌండ్ సైడ్ అట్రాక్ట్ అవుతాము, అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్కి అట్రాక్ట్ అవుతాము. అట్లా డిగ్రీ కంప్లీట్ చేసుకొని అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ అప్పుడు కలిగింది నాకు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో అప్పటి వరకు ఉన్న బ్యాక్లాగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను
86-87% నేను అప్పటి వరకు ఉన్న టాపర్స్ అందరినీ క్రాస్ చేసి మా కాలేజీలో నేను 86% ఎబో పర్సెంటేజ్ తీసుకొని నేను ఎంబీఏ చదువుదామన్న ఆలోచనతో తిరిగి వచ్చిన ఇంటికి. నేను ఇంట్లో ఉండేవాడిని కాదు, నా అలవాట్లకు వాళ్ళు బాధపడతారని చెప్పేసి. తిరిగి వచ్చాక మా డాడీ నేను ఇట్లా ఎంబీఏ చదువుతా అంటే ఆయన అస్తమా పేషెంట్, నేను చెల్లికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటది ఇంటర్ కదా చదివేదంటే ఏమో చేసేసాం పెళ్ళి, అక్కడికి అప్పులు తీసుకొచ్చి చేసాడు పెళ్ళి. అట్లా ఇంకా చదువు ఆపేసి నేను వెళ్ళి పని చేసుకొస్తే ఇంట్లో తినాలా. అట్లా ఇంకా నా మైండ్ ఏంటంటే కుచ్ భీ హోనా పైసా కమానా. నేను దొంగతనాలు అసలు చేయని పని లేదు పైసల కోసం, గ్యాంబ్లింగ్ చేసేవాడిని, అన్నీ చేసేవాడిని. అట్లా మా చెల్లిది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, పిచ్చిది చెప్పలే, పెయిన్స్ వస్తాయి చెప్పక 9 months అయిపోయింది, 2-3 days ఎక్స్ట్రా అయిపోయి లోపలనే చనిపోయింది బాబు. పాప డైరీ చదివా అనమాట, డైరీలో రాసుకుంది. డబ్బులు లేవు మా ఇంట్లో, నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా నేను అవుట్ రేట్లో నేను మహారాష్ట్ర వెళ్ళిపోయాను, ఇంకా డబ్బులు తిరిగి రావాలి. అట్లా 5 years నేను ఇంటిని చూడలేదు, ఇంటికి రాలేదు. ఏం చేసాను నాకు తెలుసు, దేవుడు తెలుసు. 8 వస్తే అటు డబ్బులు తీసుకోవటం, ATM మిషన్ లాగా ఎప్పటికప్పుడు ఇంటికి పంపించటం. మళ్ళీ ఆ పాప సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యి పాప పుట్టాక ఆ పాపను చూడటానికి రమ్మని ఫోన్ చేస్తే నేను రానులే అంటే నేను ఇంకా ఈ సొసైటీకి అంటే మా తల్లిదండ్రుల మధ్యలో పెరిగే స్టేజ్లో లేను. నాకు 6-7 ఏంటంటే మందు కావాలా, నా లాంగ్వేజ్ అంత డిఫరెంట్ అయిపోయింది. ఇట్లా వచ్చాక ఆ పాప కోసము పిలిపించారు వాళ్ళంతా. మా చెల్లి చెప్పింది నా కోసం రాని అంటే వచ్చా. ఇంటికి వచ్చాక అప్పుడు ఎంత 24-25 ఉంటుంది. ఇంటికి వచ్చాక ఇంకా పాపని నా చేతిలో పెట్టి ఒక ఎమోషనల్గా పాపకు నాకు అటాచ్మెంట్. అట్లా ఇంకా తిరిగి వెళ్ళకుండా డాడీ ఏం చేశాడంటే ఇప్పుడు చదువుతావా నా 25 డాడీ అన్న, ఇప్పుడు ఎవరు చదువుతాడు. ప్లస్ నేను అలవాటు పడిన డబ్బులకి నేను చదవండి ఒప్పించాక హోటల్ మేనేజ్మెంట్ స్కూలు హబ్సిగూడ ఇక్కడ జాయిన్ చేశాను. నా రూమ్మేట్ ఒక క్రిస్టియన్. నాకు చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్స్ అన్న కానీ చర్చెస్ అన్న కానీ నాకు ఎందుకు మండిపోయేవాళ్ళు. ఇట్ సేమ్ టైం నేను RSS శాఖలకు వెళ్ళటము ఆ బ్యాక్గ్రౌండ్లో ప్లస్ ఈ గుండాయిజం ఇవన్నీ అలవాటు కాబట్టి నాకు పడేది కదా ఎందుకోవాలంటే. అట్లా 1 year అతను నా రూమ్మేట్. అతను బైబుల్ చదవటము, పొద్దున్న లేచి ప్రేయర్ చేసుకుని నేను సిగరెట్ కొట్టేవాడిని. అతను అటు కూర్చొని బైబుల్ చదువుతూ ఉండేవాడిని, నేను సిగరెట్ తాగేవాడిని. అతను అటు కూర్చొని బైబుల్ చదువుతుండే మందు కొట్టేవాడిని. అంటే అతను నా యొక్క అలవాట్ల వల్ల ఇబ్బంది ఏం పడట్లేదు మనిషి, చాలా నాకు కోఆపరేటివ్ ఉండేవాడిని. అప్పుడప్పుడు కొద్దిగా అని ఇట్లా జాలి పడేవాడిని అతను. పోనీలో పిల్లల్ని ఇబ్బంది పడతాం ఎందుకని, నాకంటే పెద్దోడు మళ్ళీ. అట్లా 1 year అయిపోయింది. నేను హోటల్ మేనేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి ట్రైనింగ్కి వెళ్ళటము, అక్కడి నుంచి క్యాప్టెన్గా ప్రమోట్ అవటం. అట్లా 1 yearలో అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి వచ్చాను. వచ్చి ఒక హాస్పిటల్లో కేర్ హాస్పిటల్ ఉంటే అందులో FM ఇన్ఛార్జ్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నర్సింగ్ స్టాఫ్ అంతా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అది. సో వాళ్ళని ఇచ్చేయటానికి నేను క్రాస్ చేసుకోవటం మెడలో అట్లా చేయటం, వాళ్ళని మోసం చేయటం అట్లా చేస్తానికి లాస్ట్కు డాడీ హెల్త్ కోసం అని చెప్పేసి నేను ఇంత చేసినా కానీ ఇయర్లో ఒక 40 రోజులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడిని. డాడీ హెల్త్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అప్పటికి 5-6 years గ్యాప్ వచ్చింది శబరిమల వెళ్ళకుండా. మళ్ళీ ఒకసారి మాల వేసుకున్నాను, అప్పుడు గురుస్వామి మాల వేసుకున్నాను అని చెప్పేసి వేసుకున్నాను. 40 days చాలా నిష్టగా చేశాను. నేను అన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా లాస్ట్ 40 days చేసింది చాలా నిష్టగా చేశాను. నిష్టగా చేసి శబరిమల వెళ్ళాను, వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 2-3 months మళ్ళీ స్టార్ట్ చేసాం. మందు స్టార్ట్ చేసి లైక్ ఒకరోజు ఏంటంటే డ్రై డే అనమాట. కంటిన్యూస్గా 1-2-3 days లిక్కర్ అవైలబుల్, షాప్స్ క్లోజ్ ఉన్నాయి. నా రూమ్లో స్టాక్ అయిపోయింది. నేను ధూల్పేట్కి వెళ్ళి రాత్రి 12ంటికి ఆటోలో ధూల్పేట్కి వెళ్ళి ఎక్కడికి దొరకలేదు మందు దొరక్క ఇంకా ఆటో వాడికి ఆ జాలిపడి ఇడిచిపెట్టేసామంట. అసలు జారే అని చెప్పేసి రూమ్ పే చూడగాను. వాడు వచ్చి రూమ్ దగ్గర ఇడిచిపెట్టాడు. ఇంకా నైట్ 12:30-1 అవుతుంది, నిద్ర పట్టట్లేదు. నాకున్న వీక్నెస్ ఏంటంటే తాగితే కానీ నేను నిద్రపోయేవాడిని కాదు. ఏం అర్థం అవ్వట్లేదు. సరే ఏదైనా బుక్ ఏమైనా చదువుదామా అన్నట్టుగా అంటే టైంపాస్ చేయాలా, 6-7 టైంపాస్ చేస్తే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి అని చూస్తే బైబిల్ ఉంది.
మళ్ళీ ఇలా కథ ఏంది అన్నట్టు ఓపెన్ చేసాను బైబుల్. ఈ కొడుకులు ఏమో కథలు పడుతూ ఉంటారు, ఏంది లేదని చెప్పేసి బైబుల్ ఓపెన్ చేసిన. బైబుల్ ఓపెన్ చేసినాక ఆ బైబుల్ ఎట్లా వచ్చింది రూమ్లోకి, నా ఫ్రెండ్ ఒక ఫిలిపిన్ అమ్మాయిని మోసం చేస్తే ఆమె మా మొహాన కొట్టిపోయింది. మీరు మనుషులు కాదు, ఏ రోజన్నా మీలో ఎవరైనా మారితే ఈ బైబిల్ ద్వారా మారుతారు అని చెప్పేసి మా రూమ్లో ఆ బైబిల్ పడేసి వెళ్ళిపోయింది అనమాట. అట్లా అది ఉంది NIV వర్షను తీసుకున్నాను. తీసుకొని మామూలుగా బుక్ ఎట్లా చదువుతాం, ప్రీఫేస్ ఇండెక్స్ ఏంటి అట్లా చదువుతూ 1:30కి అట్లా మొదలుపెట్టినవాడిని 6-7 అవుతున్నా చదువుతూనే ఉన్నా. చదువుతున్నాక సరే ఆఫీస్ టైం నుంచి ఆఫీస్కి వెళ్ళాక నాకు 6 to 3 షిఫ్ట్ ఉండేది. 3:30కి నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆఫీస్లో ఏంటంటే ఈ 8 అవర్స్లో నైట్ కావాల్సినంత నేను సంపాదించుకునేవాడిని. అది ఎట్లా సంపాదించుకున్నాను వస్తూ ఆ రోజు ఎందుకో చేయబుద్ధి కాలేదు, ఆ రోజు ఎందుకో దొంగతనం చేయబుద్ధి కాలేదు. సర్లే అని చెప్పేసి ఇంకా ఆఫీస్ అయిపోయింది, మైండ్లో ఒకటే వెళ్ళే బుక్ చదవాలి అని ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇల్లు కూడా కదా, నేను ఇంట్లో అసలు ఎప్పుడు లేను. నేను ఇంట్లో 15 years ఏజ్లో బయటకు వచ్చేసానంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇంటికి. ఎందుకంటే అంత భయంకరంగా నా వ్యక్తిగత జీవితము మా మమ్మీకి తెలియలేవాడిని కనుక. అట్లా బైబుల్ చదువుతూ ఒక 1 week వరకు ఆఫీస్కి వెళ్తున్నా బైబుల్ చదువుతున్నా, ఆఫీస్కి వెళ్తున్నా బైబుల్ చదువుతున్నా. ఇంకే పని లేదు, సిగరెట్ లేదు, మందు లేదు, ఏం లేదు. ఒక 10 days తర్వాత వస్తుంటే బార్ షాప్ నుంచి నేను రూమ్కి వెళ్ళాలి. అన్న ఏమన్నా బయట నుంచి స్టాక్ వచ్చిందా వస్తలేవు అంటే, ఏం లేదు తమ్ముడు, నా 10 రోజులు అయిందా నువ్వు తీసుకోక. 10 రోజులు అయిందా, ఏమో తమ్ముడి తాగబుద్ధి అయితే లేదని చెప్పేసి వస్తే మళ్ళీ పాండబ్బ వాడు ఇంటి మెట్లు ఎక్కుతుంటే పక్కకు ఉంటుంది పాండబ్బ. అన్న पैसे नहीं तो लेके जाओ, सैलरी आके बंदे दो, आप नहीं लेके जा रहे అంటే जस्ट अड़िना कितने दिन हुआ, 10 दिन हुआ ना, आप छू गया, दिल नहीं बोल रहा, अगर दिल बोला तो आऊँगा అని చెప్పేసి పైకి వచ్చి అప్పుడు ఆలోచన స్టార్ట్ చేసిన. 10 రోజులు నేను దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఒక ఇంటికి వెళ్తే మాత్రం ఆ రోజు బలంతాన ఇంట్లో ఎప్పుడైనా రేర్గా ఇంటికి వెళ్తే బలంతాన తాగేవాడిని కాదు, సిగరెట్ కానీ అది కానీ. సిగరెట్ అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మా బాబాయ్ జేబులో ఉంటే ఆయన జేబులో తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఆ పొలం గట్టుకాటి వెళ్ళేవాడిని, కాల్చుకునేవాడిని. 10 రోజులు మందు లేకుండా ఉన్నాను అన్న ఆలోచన వచ్చేసరికి నాకు ఎందుకు ఈ బుక్ చదువు నా వెంట పడుతున్నట్టు ఎవరో, ఆ బుక్ చదువు. అట్లా కంటిన్యూస్ ఇంకా అదే లైఫ్ అయిపోయింది. ఎవరిని పట్టించుకోవట్లేదు, ఆఫీస్కి వెళ్తున్నా, దొంగతనాలన్నీ మానేసినాను, తిరిగి వస్తున్నాను, బుక్ చదువుతున్నాను. అట్లా 6-7 months నేను న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్ అయిపోయింది, న్యూ టెస్టమెంట్కి వచ్చాను, గాస్పెల్స్ అయిపోయినాయి. తర్వాత పౌలు పత్రికలు చదువుతున్నప్పుడు ఫెలోషిప్ కావాలా, సంఘానికి వెళ్ళాలా, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలా, బలారాధనలో పాల్గొనాలా, ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవన్నీ ఏంటి అని చెప్పేసి నా మేనేజర్ కిరణ్ అని ఇంకొకతను ఉండేవాడు. కిరణ్ ఏ సబ్ క్యా హై, ఆ క్రిస్టియన్ అయినా చర్చ్కి వెళ్ళాలనుకుంటున్నా అంటే అతను భయపడ్డాడు. ఎందుకంటే అలాంటి పడదు నాకు, ఏం సడన్గా ఇట్లా అంటే నేను చెప్పాను, లేదన్నా ఒక 6 months నుంచి నేనేం చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతుంటే ఇక్కడ చర్చ్కి వెళ్ళాలా, ఫెలోషిప్ అని ఉంది. అంటే ఏంటిదన్నా అంటే, సరే నాతో సండే రా అని చెప్పేసి ఆయన ఏజిస్ చర్చ్కి వెళ్ళేవాడు, ఇక్కడ టివోలి గార్డెన్స్ దగ్గర. అప్పుడు ఇక్కడే ఉండేది పాస్టర్ స్టాప్స్ గారు. ఏజిస్ చర్చ్కి వెళ్ళటము, అతనితో పాటు ఇంక ఎవ్రీ సండే అట్లా చర్చ్కి వెళ్ళటము అలవాటైంది. అలవాటయ్యాక నాకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, బాగా క్యాస్ట్ ఇష్టం. నా క్యాస్ట్ తప్పితే ఇంకో క్యాస్ట్ సహించేవాడిని కాదు. వీఆర్ బౌండ్ టు రూల్ అన్న సిద్ధాంతం బ్లైండ్గా నమ్మేవాడిని. మేము ఏమైనా చేయగలం అన్న దాంతోనే నేను మహారాష్ట్ర వెళ్తాము, అటు అండర్గ్రౌండ్, అటు డబ్బులు సంపాదించడం, ఇవన్నీ ఆ ఒక ఈగో సైడ్ ఉండేది నాకు. సో చర్చ్కి వెళ్తున్నాగా పనిచేసే చోట పిల్లలు పరిచయం అవటం, క్రిస్టియన్స్ పిల్లలు. నేను రిక్రూట్మెంట్ ఏమైనా చేసుకున్నప్పుడు కూడా నాకెందుకు ఆ పిల్లల్ని చూస్తే వీళ్ళని తీసుకుందాంలే అన్న వెళ్ళి వాళ్ళకి ట్రైన్ చేయటము. నేను వర్క్లో పర్ఫెక్ట్ ఉండేవాడిని. వాళ్ళని ట్రైన్ చేయటం, వాళ్ళు పిల్లలు అన్న మా చర్చ్కి వస్తావా అన్నారు. ఎక్కడ రా అన్న అంటే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కన్నా వస్తావా మా చర్చ్ కన్నా, గుడివాడ అన్న. సరే వస్తారా పోదాం పా అన్న. పోయినాక ఆ చర్చ్లో నైట్ ట్రైన్లో వెళ్ళాము. నైట్లో ఒక పాస్టర్ అమ్మ లాగా ఒక ఆమె ఉండేది. ఆమె ఏదో ప్రాఫెసీ లాగా నువ్వు వస్తున్నావు నాకు ముందే తెలుసు అని చెప్పటం. నేను ఈ ప్రాఫెసీలు ఇవన్నీ అప్పటి నుంచి ఎందుకని నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే నేను యాక్సెప్ట్ చేసేవాడిని.
ఎందుకంటే నా గురించి నీకు చెప్పాల్సిన అవసరం దేవుడికి లేదు, నాకు చెప్పొచ్చు అన్న కాన్సెప్ట్. ఎందుకంటే నాకున్న ఇంటిమసీ ఏంటంటే నువ్వు నేను ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా దేవుడితో నేను బండి మీద డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుంటాను, ఈవెన్ బాత్రూంలో కూర్చొని మాట్లాడుకుంటాను. నాది ఎటువంటి స్టేజ్ అంటే నాకు బైబిల్ చదవాలనిపిస్తే బాత్రూంలోకి వెళ్ళిపోయి కూడా కమోడ్ మీద కూర్చొని బైబిల్ పాకెట్లో ఉండేది ఎప్పుడు అది ఓపెన్ చేసుకొని చదువుకోవటము, అట్లా ఎక్కడ నాకు అట్లా అలవాటు అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ డే ఫెలోషిప్ లంచ్, న్యూ ఇయర్ కదా, ఫెలోషిప్ లంచ్లో కూర్చున్నాక ఫస్ట్ టైము నీ చుట్టుపక్కల చూడు అన్నట్టు ఒక ఆలాపనలాగా వస్తే నేను పట్టించుకోలేదు. చుట్టుపక్కల చూడు అంటే చూశాను. చూసి అప్పటి వరకు నాలో మరి అంతర్లీనంగా ఉన్న ఈగో ఒకటేసారి బరస్ట్ అయిపోయింది. అంటే నిన్ను నమ్ముకుంటే వీళ్ళు మధ్య తీసుకొస్తావా అని, తినే కింద కూర్చొని తింటున్నాము, నిన్ను నమ్ముకుంటే వీళ్ళు మధ్యలో కూర్చోబెడతావు అని ఇట్లా నేను మాట్లాడుతున్నాను. ఇవాటి నుంచి వీళ్ళని సొంతం, నిన్నుగా ఎవరు గుర్తించారు, వీళ్ళలాగానే నిన్ను ఎవరు అనుకున్నా కానీ వీళ్ళ మనిషిని కానీ భావిస్తారు అని ఏదో చెప్తాను. నాకు అప్పుడు అప్పటికంతా 7th month 8th month ఆ సాల్తీ నేను నమ్ముకుంటే తీసుకొచ్చి పెడతావా అని. అంటే నువ్వు ఏమన్నా చేయి, నీ ఐడెంటిటీ ఇదే ఉంటుంది, నువ్వు నేను ఫలానా కూడా చెప్పుకోలేవు. నాకేం అర్థం కాలేదు. తిన్నాను, మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చాను. తర్వాత ఏజిస్ చర్చ్ ఎందుకు నాకు, నేను వాక్యంలో బలపడుతున్న కొద్దీ నాకెందుకో ఇంకా నేను తెలుసుకోవాలా. ఏజిస్ చర్చ్లో అంటే అంత ఒక రేంజ్ పీపుల్ వస్తారు అక్కడికి. సో అట్లా నేను ఆ విషయాన్ని ఆలోచిస్తూ అప్పుడు నేను కేర్ హాస్పిటల్ నుంచి యశోద హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను. యశోద హాస్పిటల్లో మేనేజర్గా ఉండేవాడిని. చెప్తూ ఫ్రెండ్ సంతోష్ అని, ఏమైంది బ్రదర్ కూర్చుని ఆలోచిస్తున్నా అంటే, ఏం లేదన్నా ఇట్లా నాకెందుకో, ఆయన క్రిస్టియనే, బాగా ఇంకా నాకెందుకో సంతృప్తి కలగట్లేదు. నేను చదువుతున్నా కానీ నాకు అర్థమవట్లేదు. కొన్ని ఘాట్ టీవీ ఛానళ్ళు అప్పుడప్పుడే లాంచ్ అవుతూ వచ్చింది అని చూస్తుంటే వీళ్ళందరూ తప్పున్నారన్న నాకు అర్థమవట్లేదు. ఎన్నో నేను దేవుని తెలుసుకుంటే 8-9 months అవుతుంది. అప్పుడు వీళ్ళందరూ తప్పు అంటున్నావా అన్న. అవునా నేను తప్ప? సరే మా చర్చ్కి వస్తావా? ఇప్పుడు నేను ఏ చర్చ్కి అయితే వెళ్తున్నానో 15-20 years నుంచి అదే చర్చ్ నాది. ఆ చర్చ్కి వెళ్తే ఆ పాస్టర్ పరిచయం చేసి ఒక చిన్న సంఘం, అప్పుడు నేను ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఒక 200-300 members వచ్చేవాళ్ళం. చిన్నదే, ఒక చిన్న ప్రదేశంలో చిన్న సంఘం. అక్కడ 20 days తర్వాత అతను నవీన్ కమ్యూనియన్ మెసేజ్ చెప్పాను. నాకేం అర్థం కాలేదు. ఈ మెసేజ్ కమ్యూనియన్ మెసేజ్ ఏంది, కమ్యూనియన్ మెసేజ్ చెప్పమంటే నాకేం తెలియదు. నువ్వు ప్రే చేసుకోమరా, కమ్యూనియన్ మెసేజ్ చెప్పాలి. నా ప్రిపేర్ అయినాను, నాకు తోచిందని చెప్పినాక అందరూ స్టేజ్ దిగొచ్చాక చర్చ్ వెళ్ళిపోయేటప్పుడు అందరూ వచ్చిన భుజం తట్టడం అట్లా చేసేవాళ్ళు. నాకేమో అట్లా ఇంకా కంప్లీట్గా బాప్తిజం తీసుకోవాలా, అప్పటి వరకు ఇంకా బాప్తిజం తీసుకోవాలా అన్న ఆలోచన. అంతకుముందు ఒక లేడీ బాప్తిజం ఇస్తే మా పాస్టర్ గారు ఎందుకో, సో పాస్టర్ గారు వచ్చి నేను ఎక్కడ బాప్తిజం తీసుకున్నాను అంటే, ఇట్లా గుడివాడలో ఎట్లా తీసుకున్నాను అంటే, అని ఏమనలేదు. మళ్ళీ ఒకసారి బాప్తిజంకి ప్రిపేర్ కావాలి, అది ఎల్లుండి తీసుకుందాం అన్న. షూర్ ఆయన జనరల్గా సండే రోజు కదా బాప్తిజం ఇచ్చేది. ఈయన వీక్ డే మధ్యలో నన్ను పర్టికులర్ అడుగుతున్నాను, ఎందుకు? ఆ రోజే పుట్టినా, ఆ రోజు తీసుకుందాం. అట్లా నా కోసము October 20 వీక్ మధ్యలో వస్తే బాప్తిజం అరేంజ్ చేసి బాప్తిజం ఇచ్చినారు. ఇంకా అక్కడి నుంచి ఆయనకు నేనేం అప్పుడు ఆ బాప్తిజం తీసుకునే ముందు అప్పటి వరకు నా లైఫ్లో నేను ఏం చేశాను, ఏంటి, ఎవరిని మోసం చేశాను, ఎట్లా డబ్బులు సంపాదించాను అన్నీ ఒక 15-20 pages రాసి, ఇది నా పరిస్థితి, నేను ఇది మీ దగ్గరికి దాయదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఇప్పటి నుంచి ఈ సంఘానికి కంటిన్యూస్గా రావాలనుకున్నా, మీరు రమ్మంటే వస్తా, లేకపోతే లేదు. ఈ మెసేజ్ చెప్పిన నెక్స్ట్ వీక్ ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఒక కాటేజ్ ప్రేయర్ ఉంటే ఆ కాటేజ్ ప్రేయర్లో వెళ్ళి, కాటేజ్ ప్రేయర్ అయ్యాక ఇంటికి వెళ్తుంటే అది ఇచ్చిన అనమాట. పాస్టర్ గారు, ఇది నా గురించి మీకు మొత్తం తెలియదు కదా, నేను ఎక్కడెక్కడ ఏమేమి చేసిన అన్నీ రాసిన. అసలు ఒక 15-20 pages విత్ పెన్ హ్యాండ్ రైటింగ్ రాసి ఇస్తే నెక్స్ట్ డే ఫోన్ చేసి, దేవుడు మర్చిపోయినాడు, నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకున్నాను. ఇంకెప్పుడు ఎప్పుడు గుర్తు చేసుకోవద్దు ఇది అంటే, నేను తెలియదు కదా మీకు, నాది బ్యాక్గ్రౌండ్ అది,
అంత వెల్కమింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు. అందుకే రా చెప్పాలి, దేవుడు మర్చిపోయినాడు కదా, నువ్వెందుకు గుర్తుపెట్టుకుంటావు. ఇంకా ఆ రోజు నుంచి కూడా జనరల్గా ఎవరైనా వచ్చి కరపత్రం ఇవ్వటం కానీ, లేదా నాకు ఆరోగ్య సమస్యలు నేను చర్చికి వెళ్ళటం కానీ, లేదా నాకు ఆర్థిక సమస్యలు ఏర్పడి చర్చికి వెళ్ళటం కానీ, ఏదో అవసరం కోసం వెళ్ళలేదు. నేను నాకు మందు దొరక్క నేను దేవుడికి దొరికిపోయినా అంతే. అప్పటి నుంచి ఇంకా యూటర్న్ లేదు, స్టెప్ బ్యాక్ లేదు. మరి క్రీస్తులోకి వచ్చాక అంతా మంచిగా జరిగిందంటే ఇంకా చాలా సఫర్. సో అట్లా అప్పటి నుంచి 20 years అయిపోయింది అనుకుంటే ఇప్పటికి క్రీస్తులో కంటిన్యూ అవుతూ రోజు ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు ఒక మెట్టు, రేపు 2-3 మెట్లు కింద పడతా, మళ్ళీ మోకరించి ఇట్లా పోరాటం ఒక లైఫ్. ఈరోజు కూడా నేను కంప్లీట్గా దేవునికి అనుకూలంగా బతికినన్న తృప్తి ఏ రోజు కూడా కలగదు నాకు. ఏదో తప్పు చేసి ఉంటాను, ఏదో లోపం ఉంటుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నా అంటే వన్ థింగ్ ఏంటంటే మై సాల్వేషన్ ఇస్ షూర్. ఎందుకంటే నేను జీవించిన జీవితము, నేను ఒక మురికి కూపంలో ఉండేవాడిని. నా రూమ్లోకి ఎంటర్ అవుతే ఇట్లా బాటిల్స్ అన్నీ అమెరికన్ బ్రాండ్ జానీ వాకర్ నుంచి మా దూల్పేట బ్రాండ్ గుడుంబ ప్యాకెట్ వరకు అన్నిట్లో ఉండే స్టాక్. అట్లా దేవుడు ఆయనకి ఏం నచ్చిందో నాకు. నేను మాత్రం అసలు 1 point కూడా అర్హుని కాదు. నాకు తెలుసు నా లైఫ్ ఏంటనేది. ఆ బైబుల్ పట్టే రోజు కూడా నేను అర్ధరాత్రి వరకు మందు కోసం దేవుడు అడిగినా. ఆటోలో దూల్పేటని అటని ఇటని. ఆ క్షణం కూడా నాకు గుర్తుంది. నేను మందు దొరక్క ఆ బైబుల్ పట్టుకున్నాను. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బైబిల్ విడిచిపెట్టింది లేదు. ఫ్రెండ్స్ అందరూ అంటారు తూ క్యారీ నేను రాత్రిపూట అప్పటి నుంచి ఒక అలవాటు అయిపోయింది. 9 కాగానే డేలో బైబిల్ చదివినా కానీ నైట్ 9 కాగానే బైబిల్ తీసుకునేవాడిని. అంటే స్టార్టింగ్లో భయం ఉండేది, మళ్ళీ మందు మీదకి ఏమైనా ఆలోచన వస్తుందేమో అని కాకుండా 5 minutesలో ప్రశాంతంగా నిద్రపోయేవాడిని. మళ్ళీ 5కి అట్లా లేచేవాడిని. మళ్ళీ ప్రేయర్, బైబిల్ రీడింగ్, జిమ్ అనేది ఇంకా అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఒక 4-5 years నుంచి చేయట్లేదు అనుకోండి. కాకపోతే నేను ఎంతగా మారానంటే ఒక మిరాకిల్ చెప్తాను నా లైఫ్లో. నేను దేవుని నమ్మకటం మిరాకిల్ అది అన్నిటికంటే. కాకపోతే ఇంకొక చాలా మిరాకిల్ చూశాను, ఒకటి చెప్తాను. నేను ప్రేయర్ అయిపోయింది, ఇంట్లోనే హోమ్ జిమ్ ఉండేది. జిమ్ చేసుకొని కిందకి దిగి స్నానం చేస్తున్నాను. నవీన్ డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళాను. మళ్ళీ సెకండ్ టైం నవీన్ డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళాను. నేను ఏదో ఆలోచన ఉన్నా, నవీన్ నీకే చెప్పేది డాడీని హాస్పిటల్ తీసుకెళ్ళాను. కొంచెం లౌడ్గా అనిపేసరికి మా ఏమన్నా అన్నావా? లేదు బేట. స్నానం చేసి మమ్మీని అడిగాను అనమాట, డాడీకి ఏమైంది? నేను నాన్నగారు అన్నాను. నాన్నగారికి ఏమైంది అంటే, ఒక 10 days నుంచి బాగోలేదురా. అంటే చిన్నప్పటి నుంచి ఆయన అస్తమా పేషెంట్. నాకు అలవాటు అతను నెలలో 5 రోజులు అట్లా బెడ్ మీద ఉండటము. చిన్నప్పటి నుంచి వచ్చిన పెద్ద. అంటే సరే నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటే యశోద హాస్పిటల్ 9 o'clock అలా హాస్పిటల్ తీసుకురా, నేను అపాయింట్మెంట్ తీసుకుంటా అంటే మా మమ్మీ కూడా ఏం నీళ్ళు కొత్తగా హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటుండని చెప్పేసి ఏమనలే. నేను చెప్పింది అర్థమవుతుందా, తీసుకురా కంపల్సరీ తీసుకురా అంటే సరే. నేను వెళ్ళిపోయి రిపోర్ట్ చేసి ఆఫీస్కి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని హాస్పిటల్ వచ్చి మంచిగా నడుచుకుంటాను వచ్చింది హాస్పిటల్. ఇంకా డాక్టర్ దగ్గర లోపలికి వెళ్ళినాక స్టెప్ పెట్టి ఆయన నా దిక్కు సీరియస్గా చూసినాడు. సీరియస్ చూసి సైలెంట్ ఉండి డాడీని బయట కూర్చోబెట్టు, టెస్టులు రాయాలా. సరే డాక్టర్ సాబ్ అని నేను బయట కూర్చోబెట్టి కూర్చున్నానుగా నేను టెస్ట్లు ఎవరు రాస్తాడు చేపిస్తుంటే నేను లోపలికి వెళ్ళినాక, అరే నువ్వు హాస్పిటల్లో పనిచేస్తున్నావా, శంషాంఘాట్లో పనిచేస్తున్నావా, ఇప్పుడు తీసుకొచ్చినావు హాస్పిటల్కి అన్నాడు. ఏమైందన్న? ఇంకొక 1/2 hour బతుకుతాడు కావచ్చు, నువ్వు అందరికీ ఫోన్ చేసుకో అన్నాడు. ఏందన్న? ఆయన 1/2 hourలో చనిపోతాడు రా, అడ్మిట్ చేసి ఏమవుతు, మ్యాక్సిమం 1 hour ఉంటాడు కావచ్చు. నాకు ఇప్పుడు ఆయనకి చెప్పలేను. నేను నేను ఒకరు చెప్తే తీసుకొచ్చిన విషయం నేను చెప్పలేను. నేను ఏం కాదు డాక్టర్ సాబ్ అడ్మిట్ చేయాలంటే, ఆయన వద్దురా పైసలు వేస్ట్ అవి వేస్ట్, నువ్వు ఇంటికి ఫోన్ చేసి శంషాన్ ఘాట్ అవన్నీ రెడీ చేసుకో అంటే నేను వినలే. హాస్పిటల్ నాకు బాస్గా ఉన్న అతను హాస్పిటల్ ఎండి రిలేటివ్ ఆయన చెప్తే ఆయన వచ్చి మనోడి దగ్గర అడ్మిట్ చేసుకొని ఆయనకి ఎందుకు ఇవ్వాలంటే మా మమ్మీకి ఆమె
నేను అందరితో అంటున్నా, నాకు భయం లేదు, మీరు అడ్మిట్ చేసుకోండి. మా డైటీషియన్ ఒక ఆమె ఉండేది, ఏమైంది అవి అంటే, నా అంతటా నేను తీసుకురాలేదు, నాకు చెప్తే నేను తీసుకొచ్చిన. అంటే ఆమె వెళ్ళి ఏదో మాట్లాడి అడ్మిట్ చేపిస్తాను. హాఫ్ అన్ అవర్లో చనిపోతారన్న వ్యక్తి 24 hours అయిపోయింది, మంచిగా ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఆయన హార్ట్కి అందే ఆక్సిజన్ 10% పడిపోయింది. అంటే ఇంకా స్లోగా 48 hours తర్వాత మళ్ళీ ఇంప్రూవ్ స్టార్ట్ అయింది. తర్వాత నేను ఫస్ట్ టైం ఆయన మా ఇంట్లో యాక్చువల్గా నాకంటే ముందు బైబిల్ చదివింది ఆయన. బైబిల్ చదివినా కానీ ఆ ఫ్రెండ్ సర్కిల్ ఆయన చూసిన విషయాలు, ఆయన ఒక ఏథిస్టిక్ అండ్ మైండ్ సెట్తో ఉంటాడు. వీళ్ళంతా ఏంటంటే చిన్నప్పటి నుంచి కమ్యూనిజం ఇవన్నీ అట్లా తిరిగి అట్లా, కానీ బైబిల్ అంటే ఇష్టం. నేను ఫస్ట్ టైం వెళ్ళి ప్రేయర్ చేపిస్తాను. అంటే అప్పటికి ఇంట్లో తెలుసు నేను క్రిస్టియానిటీలో ఉన్నాను, బాప్తిజం తీసుకున్నాడు అని చెప్పేసి తెలిసినా ఎందుకు ఏమని చెప్పానంటే, పోనీ మనిషిగా బతుకుతుండు కదా అని సంతోషం. ఎందుకంటే మా డాడీకి తెలుసు నేను ఎంత వైల్డ్ బీస్ట్కి తయారైనాను. అటు ఇడిచిపెట్టేసాను, పోనీ బతకని అని చెప్పేసి ప్రేయర్ చేపిస్తా అంటే సరే చేయిపోయినాడు. పాస్టర్ ఫోన్ చేస్తే వచ్చి ప్రే చేసాడు. తర్వాత యాక్చువల్ ప్రాబ్లం ఏదో లో హార్ట్ లేదు ప్రాబ్లం అంటే స్టంట్ వేయాలి, నేను ఏమైనా చేసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే నాకు ఒక గైడెన్స్ ద్వారా నాకు దేవుడు చెప్తే వచ్చిందని చెప్తే మీకు పిచ్చి ఉంది కనబడతా. కానీ నాకు తెలుసు నేను సెకండ్ టైం అట్లా ఆయన స్వరం వింటాం. ఫస్ట్ టైం ఇక్కడ గుడివాడలో వీళ్ళకి నువ్వు అవుతాను చెప్పినప్పుడు అప్పుడు విన్నాను. మళ్ళీ ఇప్పుడు చెప్తాం 2 years తర్వాత మళ్ళీ అప్పుడే వింటాం. సర్జరీ అయిపోయినాక డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హాస్పిటల్లోనే మా డాక్టర్ పిలిచి ఇట్లా కూర్చోన్నాడు, ఇంకెప్పుడు బైబిల్ విడిచిపెట్టకు, నువ్వేమైపోయినా సరే బైబిల్ విడిచిపెట్టకు అంటే ఆయన డిస్టర్బ్ అయిపోయాడు. నువ్వు తల కొరి పెట్టవు కదా, నాకు ఏం బాధ, బైబిల్ మాత్రం విడిచిపెట్టు, హాస్పిటల్ మీరు అక్కడ చూసినా నేను ఈ వాజ్ అలౌడ్ టిల్ టుడే. నేను ఆ దేవుడితో అడుగుతుంది ఏంటంటే, ఆయన అటువైపు ఉన్నట్టు నేను ఇటువైపు ఉన్నా, నీ కృపను బట్టి ఆయన కూడా ఇటువైపు వచ్చినాక వచ్చిన రోజు తీసుకుపో, నాకేం అభ్యంతరం లేదు అంతే. ఈరోజు కూడా మా మమ్మీ వాళ్ళు స్టిల్ వాళ్ళకి ఏంటంటే చెప్పిన క్యాస్ట్ అనేది చాలా బలంగా రోల్ ప్లే చేస్తుంది మా కమ్యూనిటీలో. ఆమె దేవుడికి ప్రసాదం చేసినా కానీ నేను ఇంట్లో ఉంటే ఫస్ట్ నాకు పెడుతుంది. ఎందుకంటే షినోస్ నేను తీసుకున్న తర్వాత ఎందుకు ఏంటంటే బయాసుడి చేయదు, నాకు పెట్టి నాకు పెట్టుకుంటుంది. నా పిల్లలు పెంచింది ఆమె, నేను ఎట్లా పెంచుతానో అట్లా పెంచింది ఆమె. బైబుల్ చదివటం, పిల్లలకి ప్రేయర్ నేర్పించడం అన్నీ ఆమె చేసింది. నా పిల్లల్ని ఎప్పుడు నేను కరోనా టైంలో తెచ్చుకునే ఇంటికి ఆమె చూసి, అంటే ఏ డిఫరెన్సెస్ లేదు నా ఫ్యామిలీ ఎంతవరకు. నేను ఇట్లా అయినా కానీ వాళ్ళు బాధపడింది లేదు, వాళ్ళు అట్టు ఉన్నారని చెప్పి నేను ఇంకా ప్రేయర్ చేసుకుంటాడే. నేను ఈ రోజు వరకు కూడా మా మమ్మీని కానీ మా డాడీని కానీ అట్లీస్ట్ నాతో చుట్టూ ఏ రోజు ఎవరికి కూడా ఫోర్స్ చేయను. నువ్వు నా దేవుడు, నేను నమ్మాలా నా దేవుడు ఇది. ఎందుకంటే నాకు కంప్లీట్ డిఫరెంట్ కాలింగ్ నాది. నాకు మందు దొరకడానికి దొరకబడిపోయినా కానీ, లేకపోతే ఆ రోజు మందు దొరుకుంటే నేను ఈరోజు ఇట్లా దేవుడి గురించి మాట్లాడాను కాదు. అట్లా నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నా లైఫ్ స్టైల్ ఇది, నన్ను చూసి మీరు తెలుసుకోండి. నేను లివింగ్ ఎపిస్టిక్ లాగా నా అనుదిన జీవన విధానమే నాకు ప్రభుని ప్రకటించాలి, అదే డిసైడ్ అయిపోయినాను. నేను నా నోటి ద్వారా కాదు, నేను నా నడవడిక ద్వారా, నేను మీతో వ్యవహరిస్తున్న విధానం ద్వారా మీకు డౌట్ రావాలా, వీడెందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, వీడెందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, వీడెందుకు ఒక అబ్నార్మల్గా అందరిలాగా లేడు. మీరు అడిగినప్పుడు అప్పుడు నేను చెప్తాను నేను ఎందుకు అంటాను. చాలామందికి అంతే, ఆఫీస్లో ఎవరు కూడా నవీన్ అంటే వీడింత కట్టర్ క్రిస్టియన్ మైండ్ సెట్తో ఉంటారని చెప్పేసి ఎవరికి కూడా అసలు ఐడియా కూడా ఉండదు. మీ ఇష్టం అంటే కాకపోతే బలంతం పెట్టద్దు. ఎందుకంటే ఆఫీస్ ప్లేస్ అన్నప్పుడు వాళ్ళ ఫెస్టివల్స్ వస్తాయి, యాజ్ ఎ మేనేజర్ నేనే అప్రోల్స్ ఇవ్వాలా. నేను ఏ రోజు కూడా ఒకటే చెప్తా, అరే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, అదే లైఫ్ స్టైల్. చాలా మంచి సాక్ష్యం అన్న. చాలామంది మిమ్మల్ని రక్షణ టీవీలో చాలా అగ్రెసివ్గా మీసం తిప్పుతూ కనిపిస్తూ ఉంటారు. మీరు ప్రతి ఒక్క మనిషిలో ఒక సఫరింగ్ ఉంటుంది, ఒక పెయిన్ ఉంటుంది. అది ఆ మనిషికి మాత్రమే తెలుసు. కెమెరాల ముందు కనిపించేదో, టీవీల ముందు కనిపించేదో ఆ మనిషి కాదు. అంతరంగంలో మనిషి పడుతున్న బాధలు కానీ, ఆయన పెయిన్ కానీ ఆ మనిషి మాత్రమే వ్యక్తపరచగలడు. మీలో ఇలాంటి
ఒక బ్యాక్ స్టేజ్ మూమెంట్ ఉంది లేదా స్ట్రగ్లింగ్ మూమెంట్ ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఈరోజు మీ సాక్ష్యం వల్ల మేము విన్నాము. అయితే అన్న, రెండో ప్రశ్నలోకి వెళ్దాం. రక్షణ టీవీ అనేది మీ జీవితంలో ఎలాంటి రోల్ ప్లే చేసింది? యా బ్రదర్, అంటే నేను రక్షణ టీవీకి రాకముందు జనరల్గా ఏంటంటే ప్రవీణ్ పగడాల బ్రదర్ మీకు తెలిసి ఉంటుంది. ప్రవీణ్తో నాకు అటాచ్మెంట్ ఎక్కువ. సాక్షి పాలిటిక్స్లో ముస్లిమ్స్తో చర్చలు జరిగే సమయంలో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయటం కానీ, మా నాయకుడిగా ఉన్న రవీంద్ర బ్రదర్కి లోబడి ఆయన కింద పనిచేయటం కానీ నేర్చుకోవటం కానీ, అప్పుడప్పుడు వాళ్ళతో పాటు టీంలో నేర్చుకుంటూ ఇస్లాం అపాలజిజంలో చాలా అన్న కింద కానీ, జెర్రీ థామస్ బ్రదర్ ద్వారా కానీ, జార్జ్ బ్రదర్ ద్వారా కానీ, నరేంద్ర బ్రదర్ ద్వారా కానీ మంచి తర్ఫీదై ఒక మంచి వక్తగా వాళ్ళ మధ్యలో ట్రైన్ బై దేమ్ అనమాట. ఈరోజు నన్ను ఏదైతే మీరు చూస్తున్నారో రక్షణ టీవీలో కానీ వేరే మాధ్యమాల్లో కానీ నన్ను తయారు చేసిన వ్యక్తులు ముగ్గురు బ్రదర్. ఒకటి ప్రవీణ్ బ్రదర్, ఇంకోటి జార్జ్ బ్రదర్, ఇంకోటి జెర్రీ బ్రదర్. ఈ ముగ్గురిని అందుకే జేపీజీ ఇమేజ్, వాళ్ళ జేపీజీ ఇమేజ్ అంటారు. ఎవరైనా అడిగిన హూ ఆర్ యూ అంటే ఐమ్ ఇమేజ్, జేపీజీ ఇమేజ్ ఆఫ్ దెమ్ అంటారు. సో అట్లా వాళ్ళతో ఇస్లాం అప్పలు చేసినప్పుడు ప్రవీణ్ బ్రదర్ ఒకరోజు రాత్రి సడన్గా 11 o'clock అట్లా ఫోన్ చేసి, అప్పటి వరకు నేను వాట్సాప్ గ్రూప్లో డిబేట్స్ చేస్తూ ఉంటాను. వాట్సాప్ గ్రూప్లో డిబేట్స్ చేస్తున్నాను, నేను కూడా అందులో చేస్తున్నాను. తర్వాత 11:15 ఇంకా అయిపోయింది. నేను ప్రేయర్ చేసుకుంటూ అప్పటి వరకు ఒక 1 week నుంచి యేసుప్రభు మీద బుక్స్ రాయటము, అవి మార్కెట్లోకి రావటము, ఇట్లా కరుణాకర్ సుగ్న పేరు, ఇవన్నీ నాకు అప్పుడప్పుడు కొత్త అనమాట. నేను ముస్లిం అపాలజిస్టులు నేను బాంబే వాళ్ళతో డిబేట్స్ చేస్తుంటాను వాట్సాప్లో. ఇట్లా నాకు హిందూయిజం అనేది అంటే ఎప్పుడు పట్టించుకోలేదు. అట్లా ప్రవీణ్ బ్రదర్ నైట్ ఫోన్ చేయటం, ఈ రక్షణకి ఎట్లా రావాల్సి వచ్చింది అనేది బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను నేను మీకు. నైట్ ఫోన్ చేసి నేనేం ప్రే చేస్తున్నా అంటే దేవుడితోని, అంటే నాకు తెలుసు నేను ఎట్లా వచ్చిన, వాళ్ళు ఏంటి డబ్బు ఆశకో లేకపోతే ఏదో రైస్ ద క్రిస్టియన్స్ అని ఏదో హేళన చేస్తూ మాట్లాడతారు. కానీ నాకు తెలుసు నేను ఎట్లా దేవుడిని తెలుసుకున్న విషయం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేను కరపత్రం చదివింది లేదు, లేదా ఒక పాస్టర్ గారు వచ్చి నాకు దేవుడి గురించి పరిచయం చేసింది లేదు, లేదా ఇక్కడ దారిలో వెళ్తుంటే సెర్మనీని అక్కడ సెర్మన్కి అట్రాక్ట్ అయ్యి ఏదో వాక్యం ద్వారా అట్లా కాదు నేను రక్షింపబడింది. లేదా నాకేమన్నా అవసరతలు, వ్యక్తిగత అవసరతల కోసము, లేదా ఆరోగ్యం విషయమో లేకపోతే ఆర్థిక విషయంలో దెబ్బతిని దేవుడి దగ్గర పోయి అట్లా మొక్కుకుంది కాదు. నేను ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్, డోంట్ కేర్ లైఫ్ నా. అటువంటి టైంలో నాకు మందు దొరక్క ఆయనకి దొరికిపోయినా. నాకు కావాలని పోయినాను కాదు. అంటే పర్పస్ ఉంటుంది. ఆయన మరి అంత బలంగా నేను ఆ మురికి కూపం నుంచి బయటికి లాగాడంటే ఆయనకు పర్పస్ ఉంటుంది. సో నేను ప్రే చేసుకుంటున్నా ప్రవీణ్ బ్రదర్ని హిందూయిజం వైపు మరల్చి, ఇప్పుడు ఇస్లాంలో అంటే ఇప్పటికీ నేను చెప్తాను, మమ్మల్ని కొట్టినవారు లేరు ఇండియాలో. ఇస్లాంలో ఎంత స్టడీ చేయాలో అంత స్టడీ చేసాం ఇస్లాం గురించి. హిందూయిజం వైపు ప్రవీణ్ బ్రదర్ మైండ్ మరల్చబడాలా, ఈ బుక్స్ వీళ్ళందరికీ ప్రవీణ్ బ్రదర్ కౌంటర్ ఇవ్వాలా అని చెప్పి. ఎందుకంటే ఐ లవ్ ద వే హీ స్పీక్స్, ఐ లవ్ ద వే హీ ప్రెజెంట్స్ ద ఆర్గ్యుమెంట్. నాకు భాష ప్రాబ్లం, నాకు తెలుగు రాదు. ఎందుకంటే నేను 15 ఏళ్ళప్పటి నుంచి ఆ స్టేటు ఈ స్టేటు నాదంతా ఫుట్పాత్ జిందగీ నాది. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ఉన్నారు, నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ పోయి కలుస్తాను నేను. వాళ్ళతో కూర్చుంటాడా రోడ్ల మీద, పండుకుంటే కూడా ఆడ. అట్లా మస్తు గడిపినాం. ఎన్టీఆర్ మా కోసం కట్టించిండ థియేటర్ అనుకుంటే, ఓపెన్ ఎయిర్ థియేటర్. ఎందుకంటే ఆడనే గాంజా కొట్టుకోవాలి, ఆడనే పండాలా, అట్లా లైఫ్ స్టైల్. ఇప్పటికి నేను వాళ్ళని చీదరించుకోవటం కానీ వాళ్ళు నన్ను ఏం లేదు ఇప్పటికీ అట్లా. సో నాకు ఆ వే ఆఫ్ స్పీకింగ్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ ఆయన ప్రజెంట్ చేసి చాలా అట్రాక్ట్ అవుతాను. నాకు మా టీంలో, సాక్షి టీంలో ప్రవీణ్ అన్న కంటే అద్భుతంగా ఎవరు ప్రజెంట్ చేయలేరు, ఉన్నారు. కానీ నా వ్యక్తిగతంగా అట్లా ఆయనకు బాగా అట్రాక్ట్ అయి ఉంటాను నేను. ఆయన ఇంట్లో వాళ్ళు కూడా అంత సొంత మనిషిగా ఉండరు ఆయనతో పాటు. నేను అంత సొంత మనిషిగా ఉంటాను ఆయనకి. ఆయన ఏమన్నా నేను ఫ్రీగా అన్నీ తీసుకోవటం అన్నీ అంత చనువు నాకు. నేను ప్రేయర్ చేసుకుంటాను. కొందరు ఏంటంటే మనము వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో పైన ఎక్కడ ఉండి మనం ఎక్కడో ఉన్నట్టు చూస్తారు. కానీ ప్రవీణ్ బ్రదర్ దగ్గర స్వభావం ఉండదు. డే 1 నుంచి ఎట్లా ట్రీట్ చేస్తారో ఈరోజు అట్లా ట్రీట్ చేస్తాను. ఆయన తోపు, నాకేం తెలియదు, నేను ఆయన స్టూడెంట్, ఆయన దగ్గర నేర్చుకో ఆ ఫీలింగ్ ఉన్నాడు. ఇప్పుడు కూడా అడుగుతాడు, నవీన్ ఇది ఎట్లా చేద్దాం, ఇది ఎట్లా. సో అట్లా నేను ప్రేయర్ చేసుకుంటున్నా. మామని నువ్వు ఇటు మరల్చు, ఆయన మైండ్ ఇస్లాం నుంచి హిందూయిజం కానీ నేను ప్రేయర్ చేసుకుంటే ఆయన నాకు ఫోన్ చేశాడు, నవీన్ సిద్ధపడన్నాడు. దేనికన్నా అన్న, ఇంట్లో చెప్పు, సోషల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, ఆఫీస్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది, ఏమన్నా జరగచ్చు. దేనికన్నా అంటే నువ్వు ఈరోజు నుంచి హిందూయిజమే స్టడీ చేయాలన్నా. నువ్వు వస్తావు, నేను ప్రే చేసుకుంటే నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి నేను ఏమైనా సింక్ ఉందేమోలే. ఇప్పుడు దేవుడు కొన్ని విధాలుగా మనకు ఓ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తాడు మనం ఏదైనా పని చేయాలనుకుంటుంటే. నాకు అది ఎక్స్పీరియన్స్ ద్వారా ఉంది. అంటే నువ్వు శాంతితో మాట్లాడి
చెప్పు నాకు రేపు ఏ విషయం ఏం మాట్లాడాలన్నా ఇదే ఏమైనా జరగవచ్చు, డిస్టర్బ్ అయిపోతాం మనము, టు బి ఫ్రాంక్ విల్ బీ గోయింగ్ అగైన్స్ట్ ఆర్ఎస్ఎస్ అన్న. ఏముందా దానికి ఏముందన్న, చేద్దాంలే అన్న, నాకేం తెలియదు, చేద్దాంలే అన్న. ఎందుకంటే నేను ప్రే చేసుకుంటున్నా ఇట్లా రావాలని. ఆయన ఆ టైంలో కాల్ చేయటము కైండ్ ఆఫ్ సింక్. నాకు ప్రయాణం మీద చాలా కాన్ఫిడెన్స్, సబ్జెక్ట్ మీద జరిగిన మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ, కానీ ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేయటంలో ప్రవీణ్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఈ రెండింటి మీద ప్రజెంటింగ్ డిఫరెంట్, ఇది సబ్జెక్ట్ ప్రిపేర్ అవటం డిఫరెంట్. ఈ రెండింటిని సింక్ చేయడంలో జార్జ్ అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్ బాగా ఇష్టం నాకు. అట్లా చేస్తాక అదే టైంలో సాంబశివరావు బ్రదర్ కూడా అటు నుంచి ఆయన కూడా ప్రిపేర్ చేస్తుండే. ఆయనకు ఫోన్ చేయటము, ఇట్లా రావాలా బ్రదర్ మీరు మాట్లాడాలా. అప్పుడు సాంబన్న ఎవరో తెలియదు, నేను ఎవరు ఆయన తెలియదు. అసలు మా టీంలో సాంబన్న అనే వ్యక్తి అప్పుడే ఎంట్రీ ఇవ్వటం. అంటే సాంబన్నని ఒంగోలు నుంచి పిలిపించి వీడియో చేయటము, నన్ను పుట్టా సురేంద్రబాబుకి అగైన్స్ట్గా ఫస్ట్ వీడియో నాది అది చేయటం చేస్తే ఫస్ట్ వీడియో నన్ను 8 times రికార్డ్ చేశారు. లాస్ట్కి నా మీద జాలిపడి ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఎందుకంటే నాకు మాట్లాడటం రాదు, నాదంతా ఇస్లాం మీద ప్లస్ ఈ లొల్లి. అప్పుడు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాకముందు ఇటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా లేదు. అట్లా 8th 9th వీడియో జార్జ్ అన్న కూడా ఉండి పోనీ వాడు ఫస్ట్ టైం కదా అంటే అట్లా ఇచ్చిపెట్టి మళ్ళీ జార్జ్ అన్న స్పెషల్ కేర్ తీసుకొని ఇట్లా మాట్లాడాలా, ఇట్లా పాయింట్స్ ఇట్లా నోట్ చేసుకోవాలా, ఇట్లా ప్రజెంట్ చేయాలా, ఇట్లా మాట్లాడాలని చెప్పేసి అట్లా ట్రైన్ చేస్తూ అప్పటికి ప్రవీణ్ అన్న రక్షణ కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతుంది ఒకరోజు సడన్గా ఎట్లా వచ్చింది అవకాశం, ఎవరన్నా ఆ రోజు రాలేదో లేకపోతే సంథింగ్ ఏదో జరిగి ఉంటే అది కరెక్ట్ గుర్తులేదు. ఫోన్ చేసి కిదర్ అంటే ఇదర్ అయిసామా అంటే ఆజా రక్షణ అలాగేమన్నా ఉందేమో అని నేను కూర్చో అన్నాడు. ఏం కూర్చునేది అన్న, మాట్లాడదాం రక్షణలు వాటి నుంచి అన్న. నాకు తెలుగు చక్కగా రాదు, నాది అంతా ఉర్దూ మిక్స్ హిందీ ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా ముస్లిమ్సే, గోల్డ్ సిటీ, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్ అంతా ముస్లిమ్సే. ప్లస్ నేను ఏమైనా తెలుగు మాట్లాడితే ఎక్కువ తక్కువ ఇంట్లో మాట్లాడతా కావచ్చు. కుజ్బినే మాలూమ్ అన్న అంటే బయట కూర్చోబెట్టేసినారు. ఒక్కటేంటంటే కాన్ఫిడెన్స్, మా సాక్షి టీంలో ఎవరైనా సరే వితౌట్ ఎవిడెన్స్ మేము మాట్లాడము. ఎవిడెన్స్ మేము ఎక్కడైనా చదివినా కానీ మళ్ళీ దాన్ని మేము సెల్ఫ్గా అది అవునా కాదా నిర్ణయించుకున్నాకనే దాని గురించి, ఆ కేసు గురించి కానీ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడటం చేస్తాము. అట్లా రక్షణ టీలో కూర్చోబెట్టేసి అట్లా బెనర్ అన్నకు నన్ను పరిచయం చేయటము. తర్వాత బెనర్ అన్న నవీన్ ఇట్లా మాట్లాడాలా, ఇట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడాలా, అందరితో డిస్కస్ చేసేటప్పుడు ఇట్లా ఉండాలి, ఇట్లా నా పేరు బెనర్ అన్న నన్ను మౌల్డ్ చేయటం. అట్లా రక్షణ టీవీలో ఇప్పుడు కంటిన్యూ అవుతాం. ఇప్పటికీ నాకు అంటే ప్రాబ్లం ఏంటంటే నా పక్క తెలంగాణ, ఇంటీరియర్ తెలంగాణ నాది, హైదరాబాద్ కూడా కాదు. ఇప్పుడు ఎట్లా అంటే వాడు వీడు అనేది ఇన్ జనరల్గా మాట్లాడతాం మేము. ఇప్పుడు కూడా పోబే అంట, ఇప్పుడు కూడా అది కొందరు క్రిస్టియన్స్కి ఎట్లా ఉంటాయంటే ఇదేంటి క్రిస్టియన్ అండి నేను ఎట్లా మాట్లాడుతుండో అన్నట్టు. కానీ అంటే ప్రే చేసుకుంటున్నా మారాలని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పటికీ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నా నేను అని చెప్పేసి ఇట్లా వాడు వీడు పోబే రారా ఆడింద్రబాయ్ అట్లా జనరల్గా వచ్చేస్తాయి. లేకపోతే బెనరన్న ఇవన్నీ ఇట్లా కాదు, అట్లా ఇట్లా 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 అట్లా బెనరన్న నాకు తెలిసి నా ఫస్ట్ షో తర్వాతనే కావచ్చు ఒక 5-10 నిమిషాలు బ్రీఫ్ ఇచ్చిండు, ఇట్లా మాట్లాడాలి నన్ను, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడాలి. సో అట్లా రక్షణలో ఇట్ ఈస్ ఓన్ ప్రవీణ్ అన్న ఆయన చొరవ, నాదేం లేదు రక్షణ పోవటానికి. అంటే హీ థాట్ ఐ వాజ్ ఎలిజిబుల్ ఫర్ దట్, నాదేం లేదు. నేనేంటంటే వచ్చిన అవకాశాన్ని నేను చేయలేను, కాదు కూడదు అనకుండా. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే 5 o'clock షో ఉంటే అన్న 12 o'clock 1 o'clock ఫోన్ చేస్తాడు, వచ్చేసి అంటాడు. ఎందుకు ఏంది ఏముండదు, అదో బ్లైండ్ కాన్ఫిడెన్స్. వెళ్ళిపోతాం. ఒక 5-10 minutes ముందు ఇది సబ్జెక్ట్, ఇది టాపిక్ అంటాడు, నడిచిపోతారంటే అంతా దేవుని దయ అనుకుంటే. ఎందుకంటే ఆ హిందూయిజం స్టడీ చేసేటప్పుడు వాళ్ళు క్రిస్టియానిటీ మీద వేసే ఆన్సర్స్కి ఏది కూడా విడిచిపెట్టమని జవాబు చెప్తాను నేను. అంటే కొన్ని ఏథిస్ట్ ఆన్సర్స్ ఉంటారు, లైక్ బ్రూనోని ఇట్లా చంపినారు అట్లా చంపినారని చెప్పి, లేకపోతే వెసాలియస్ని ఇట్లా చంపినారు అట్లా చంపినారని చెప్పేసి ఫేక్ ప్రొపగండా ఉంటుంది కదా, యాంటీ క్రిస్టియన్ ప్రొపగండా ఏథిజం సైడ్ నుంచి. వాటికి కూడా నేను అథెంటిక్ రిసోర్సెస్తో జవాబు చెప్పగలిగే కృప దేవుడు చూపించాను నాకు. ఎందుకంటే నేను ఒకటేనేవాడిని, దేవా వాడేమో ఇట్లా అంటుండు, మరి నేనేమో నీ వాక్యం సత్యం అని నేను నమ్ముతున్నా, ఇప్పుడు ఈ బైబుల్ సత్యం కదా, వాడు అబద్ధం కదా, ఇప్పుడు వాడు అబద్ధం అని నేను ఎట్లా ప్రూవ్ చేయాలా, ఏమైనా హింట్ అనేవాడిని. ఇట్లా ఇస్తే ఇట్లా అల్లుకొని వెళ్ళిపోయేవాడిని. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఈ కైండ్ ఆఫ్ జనరేషన్ ఏంటంటే ఫర్ ఎనీథింగ్ దే విల్ గో టు ద గూగుల్. ఆ గూగుల్లో కూడా మా జార్జ్ అన్న కానీ అందరూ అక్కడే నన్ను చూస్తే పరేషాన్ అయిపోతారు, నీకు ఎట్లా దొరుకుతారు ఇది అంటారు. ఆ వర్డ్స్ ఏం టైప్ చేయాలనేది కూడా ఆటోమేటిక్గా ఆ డేటా అంతా
కళ్ళ ఎదురుగుండా ఉంటుంది. అట్లా చాలా జవాబులు, ఎస్పెషల్లీ ఈ సైంటిస్ట్ అగెన్స్ట్ సైన్స్ అని ప్రచారం చేసేటప్పుడు అవన్నీ మన పెన్మెస్టర్ సుబ్బరాజు లాంటి అతనికి కౌంటర్ చేయడంలో కానీ, అప్పుడు నేను చేసిన స్టడీలో ఎయిథిజం వల్లనే ప్రపంచంలో రక్తపాతం జరిగింది. అసలు క్రూసేడ్స్ అనేది క్రిస్టియానిటీని బద్నాం చేయడానికి వాడిన పదము. ఒక 400-500 క్రూసేడ్స్ ఇస్లాం రాజులు చేస్తే వీళ్ళు ఒక 10-12 చేసి ఉంటారు కావచ్చు కౌంటర్గా. ఇది కత్తి ద్వారా క్రైస్తవ్యం వ్యాపించింది అనేది ఒక ఫేక్ నరేషన్ అది. అట్లా అవి స్టడీ చేయడానికి కూడా చాలా రిసోర్సెస్ అట్లా లభ్యం లేండి. ఇంకొక పిచ్చి ఏం పెరిగిపోయిందంటే ఏదైనా సరే ఎవిడెన్స్ నా దగ్గర ఉండాలా అన్న దాంట్లో విపరీతంగా బుక్స్ కొనేసేవాడిని. అట్లా ప్రతిదీ నా దగ్గరకు వచ్చినాక నేను దాని గురించి మాట్లాడతాను. నేను ఇప్పుడు జనరల్గా ఇట్లా మాట్లాడుతున్నా కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ నా ఇంట్లో ఉంటుంది, ఇన్ సెన్స్ మా లైబ్రరీలో ఉంటుంది. అట్లా సో రక్షణ టీవీకి వచ్చిన తర్వాత కూడా అదే ప్యాటర్న్, అదే ఇంకా రక్షణ ఎత్తిన తర్వాత ఆ ఛానల్ ఈ ఛానల్ వాళ్ళు వీళ్ళు పిలిచినా కానీ వెళ్ళేవాడిని. ఇప్పుడు అటు ఇటు వెళ్ళట్లేదు, ఓన్లీ రక్షణ టీవీ మా సాక్షితో పాటు అంటున్నాను. చాలా మంచి విషయాలు చెప్పారన్న. నిజంగా వజ్రాన్ని వజ్రంతోటే కోయాలన్నట్టుగా జ్ఞానాన్ని జ్ఞానంతో కౌంటర్ చేయాలి, లాజిక్ని లాజిక్తో కౌంటర్ చేయాలి, మూఢత్వాన్ని కూడా ఒక్కోసారి లాజిక్తో కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగా మీరు కానీ, ప్రవీణ్ అన్న కానీ, జెరీ థామస్ అన్న కానీ, జార్జ్ అన్న కానీ మీరందరూ వజ్రాల్లాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. ఒక్కోసారి మిమ్మల్ని చూస్తే ఇన్స్పైరింగ్గా ఉంటుంది అన్న. మరి మతోన్మాదము అనేది క్రైస్తవ్యానికి కానీ, ఈ దేశానికి కానీ, మానవాళికి కానీ ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది? దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? ఎవరు మతోన్మాదం అంటే స్పెషల్గా నేను ధైర్యంగా చెప్తాను, ఆర్ఎస్ఎస్ వాళ్ళు సాంస్కృతికంగా రిజిస్టర్ కాలేదు సంస్థ, సాంస్కృతిక కార్యకలాపాలలో మేము ఉంటామని చెప్పేసి బ్యాన్ తమపై తీసేపించుకొని శాఖలు ద్వారా ఆ గల్లీలో శాఖలు అన్ని చోట్ల కనపడుతుంటాయి. కానీ నేను ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళేవాడిని కదా. నేను మతోన్మాదం అని ఎందుకు డిఫరెన్షియేట్ చేసి చెప్పగలనంటే, ఇప్పుడు మదర్ తెరీసాను బాగా హేట్ చేస్తారు వాళ్ళు. మదర్ తెరీసాను నేను మదర్ అని సంబోధించేవాడిని శాఖకి వెళ్ళేటప్పుడు. ఒక అతను మదర్ అని అనకూడదు, పేరు పెట్టి పిలువంటాడు. దట్ ఈస్ ద లాస్ట్ డే నేను శాఖలో. అంటే నాకు అర్థమయ్యేది కాదు, ఆమె ఏం తప్పు చేసింది, కుష్ఠరోగులకు ఆమె సేవ చేసింది. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే మతం మారుస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ ఆమె జనరల్గా మతం మార్చడం అంటే ఆమె బలవంతంగా మతం మార్చలేము. ఇప్పుడు నేను హిందూ సొసైటీ అనుకోండి, నేను వీడి కర్మ అని చెప్పి వాడిని విడిచిపెట్టేస్తాను. అటువంటి వాళ్ళని ఆమె ఆశ్రమానికి తీసుకుపోయి వాళ్ళకి సేవ చేస్తూ డెత్ బెడ్లో ఉన్నప్పుడు ఇట్లా నమ్ముకుంటే స్వర్గానికి పోతామని చెప్పడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయటము, దాన్ని నేను మతం మార్పిడి కింద చూసేవాడిని కూడా కాదు. ఎందుకంటే నువ్వు వాడి కర్మ అని చెప్పి విడిచిపెట్టేసినాక నీకెందుకు ఆమె ఏం చేసుకుంటే. ఇప్పుడు నాకు ఒక వస్తువు పనికిరాదని చెప్పేసి నా ఇంటి బయట పడేసిన, అది ఎవరికైనా పనికి వస్తుంది, లెట్ ఇట్ బి. ఇప్పుడు ఐ హ్యావ్ డిసైడెడ్ ఇది పనికిరాదు నాకు అని చెప్పేసి నేను పడేసిన. అవతలో ఏమైనా చేసుకుని దాంతో, ఇక అవతలో దాన్ని తీసుకుపోయి దానికి మెరుపులు దిద్ది దాన్ని ఇంకా ఉపయోగకరమైన వస్తువుగా చేసి దాని ద్వారా అతడు ఇంకేదో సాధించుకుంటే వాడిని చూసి కుళ్ళుపోతాం. దేనికి కుళ్ళిపోవాలి నేను? వాడి మీద ఎందుకు కోపం పెంచుకోవాలా? ఎందుకంటే నాకు పనికిరాని చెప్పి నేను డిసైడ్ అయ్యి పడేసిన బయట. ఇప్పుడు వాడు కుష్ఠరోగి అని చెప్పేసి వాడిని కర్మకి విడిచిపెట్టేసేసారు మీరు. ఇంట్లో కూడా మా వల్ల కాదని చెప్పేసి ఆడని విడిచిపెడితే ఆమె పట్టుకుపోయి ఆమె ఆశ్రమంలో పెట్టుకొని ఆమెకు చేతనైన రీతిలో, ఆమెకు తెలిసిన రీతిలో ఆమె సేవ చేసుకొని ఆమెకు తెలిసిన రీతిలో ఈ దేవుని నమ్మకం చెప్పింది. నేను అప్పటికి ఇంకా నేను క్రిస్టియన్ కాలే. ఈ థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు నేను అప్పుడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 18-19 అనుకుంటా. సో ఇప్పుడు ఇంకా ఆ రోజు నుంచి శాఖ బంద్. ఇట్లా సాలే లోग पूरा गलत बोल रहे, చల్ నై జాయింగ్ హాస్య అని చెప్పేసి ఆ మదర్ తెరీసా గురించి వచ్చిన డిస్కషన్లో నేను శాఖ నుంచి బయటకు వచ్చేసిన. తర్వాత ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రచారం ఇదంతా చూసినాక మతోన్మాదానికి నాంది వీళ్ళే ఇస్తారు. వీళ్ళు ఒక సర్టెన్ ఏజ్ వరకు దేశభక్తి అని చెప్పేసి, అఖండ భారతం అని చెప్పేసి అది భజ్వా ఫ్లాగ్కి వందనం చేయించడం, ప్రేయర్ చేయడం అన్నీ చేస్తారు. కానీ వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక వాళ్ళు మెల్లగా బ్రెయిన్ వాష్ స్టార్ట్ చేస్తారు. నేను ఆ బ్రెయిన్ వాష్ స్టేజ్లో అక్కడి నుంచి తప్పుకున్నాను అనమాట. అట్లా నాకు వీళ్ళ టాక్టిక్స్ అని బాగా గుర్తు. ప్లస్ 1925 నుంచి ఆర్ఎస్ఎస్ ఇన్సెప్షన్ నుంచి వాళ్ళు ఏం రాసుకున్నారు, క్రైస్తవుల గురించి ఏం రాసినారు, ముస్లిమ్స్ గురించి ఏం రాసినారు, ఈ దేశంలో వారి ప్రణాళిక ఏ విధంగా ఉండాలా, ఎట్లా ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చుకోవాలా, అన్నీ చదివిన, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. అందుకే ఈ మతోన్మాదం అనేది మనం పోరాటం చేయాలంటే మొట్టమొదటగా క్రైస్తవుడిగా మనం చేయాల్సింది ఏంటంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా. మనము ఎంతసేపు బైబులు, ప్రేయరు, చర్చు అని కాకుండా రాజ్యాంగంలో నీకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఏంటో నువ్వు తెలుసుకోవాలా. ఆ హక్కుల కోసము నువ్వు పోరాటం చేయాలా. ఇప్పుడు సాతానుతో పోరాటం చేస్తలే మన దినం రక్షింపబడ్డామని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నామా? ఆడొచ్చి ఇక్కడ ఏదో వాగుతూ ఉంటాడు, ఏదో నీ మా బుర్ర పాడు చేస్తూ ఉంటాడు. మనం సాతాన్ని గద్దిస్తలేమా? సాతానుతో పోరాటం చేస్తలేమా?
ఆ పోరాటం ఇక్కడ హక్కుల కోసం ఎందుకు చేస్తారు? నాకు రక్షణ దొరికింది కదా, సాతాను ఏం చేసుకుంటే నాకేం చెప్పి సైలెంట్ ఉంటలేం కదా. మరి అదే ఆలోచన నీకు ఇక్కడ రాజ్యాంగంలో ఇవ్వబడిన హక్కులను కాపాడుకోవడానికి ఎందుకు చేస్తలేము? వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఎట్లయితే నువ్వు పోరాటం చేస్తున్నావో సమాజంలో నీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎందుకు పోరాటం చేయకూడదు? సో మన వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే రాజ్యాంగంలో మనకు కల్పించబడిన హక్కులని హరిస్తున్నారు, మెల్లమెల్లగా ఒక్కొక్కటి హరిస్తున్నారు. తర్వాత రాబోయే కాలంలో వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, మనల్ని సెకండరీ సిటిజన్స్గా కన్వర్ట్ చేసే ఆలోచన ఉంది వాళ్ళకి. ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ప్రైమరీ సిటిజన్షిప్ తీసేసి సెకండరీ సిటిజన్షిప్ ఇస్తారు. సెకండరీ సిటిజన్షిప్ వచ్చిందంటే నీకు ఎటువంటి హక్కులు ఈ దేశంలో ఉండవు. మరి అంత ప్రమాదంలోకి నువ్వు వెళ్ళబోతున్నప్పుడు నువ్వు ఎందుకు పోరాటం చేయవు? నీ భవిష్యత్తుని అట్లా అంధకారంలో నెట్టేసి ఎట్లా వెళ్ళిపోతావు? అసలు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటిది? ఇప్పుడు ఈ భారతదేశం ఎవరు కట్టినారు? క్రైస్తవులు కదా, క్రైస్తవ మిషనరీలు కదా. ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థ ఒకరి గుత్తాధిపత్యంలో ఉంటే ఆ విద్యా వ్యవస్థను సార్వత్రికం చేసింది క్రైస్తవులు. ఈ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఒకరి గుత్తాధిపత్యంలో ఉంటే దాన్ని సార్వత్రికం చేసి అందరికీ ఆస్తి హక్కు కానీ సమాన హక్కులు కానీ సంపాదించే హక్కులు కల్పించింది మన మిషనరీ పోరాటం వల్ల వచ్చిన మార్పులు చేర్పులు. ఇదే భారతదేశంలో ఆరోగ్య వ్యవస్థను వారి యొక్క మూఢనమ్మకాలతో వారి కంట్రోల్లో పెట్టుకొని రోగులను వారి కర్మగా నిలిచిపెడుతున్న క్రమంలో ఈ ఆరోగ్య వ్యవస్థను కూడా సంస్కరించింది మన క్రైస్తవ మిషనరీలు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు కదా, ఎక్కడి నుంచి వచ్చి నేను కేవలం వాక్యం చెప్తా, ఆ వాక్యం ద్వారా అతను రక్షింపబడతాడు లేకపోతే లేదు అన్న కోణంలో ఆలోచించలేదు కదా. వీళ్ళు ఏం చేసినారు? సోషల్ ఇంజనీరింగ్ మొత్తం మార్చాల సమాజాన్ని. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మత్తయి సువార్తలో చివరి అధ్యాయం చివరి వచనం ఏమంటుంది? జాతులను మార్చమని చెప్తుంది. ఎట్లా మారుస్తాము? ట్రాన్స్ఫార్మ్ ద నేషన్స్ అని ఉంటుంది. ఎట్లా మారుస్తాము? ఆ నేషన్లో ఉన్న కల్చర్లో ఇంపాక్ట్ చూపిస్తే కదా నువ్వు మార్చేది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థను కూడా సంస్కరించాం మనం భారతదేశంలో. వితంతు వివాహాలు లేవు, ఆ వితంతుని వ్యభిచారిగా మార్చేవాళ్ళు నియోగ వ్యవస్థ పెట్టేసి అటువంటి వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థ కూడా మనం కట్టినాం కదా. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ మతాన్ని సంస్కరించినాము. ఆ టెంపుల్స్లో దేవదాసి వ్యవస్థ ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ వ్యవస్థను మనము సంస్కరించినాము. అంటే ఏ ఏరియాలోకి మన మిషనరీలు వెళ్ళకుండా ఉన్నా చెప్పండి? ప్రతి వ్యవస్థను కట్టినాం మనం. మరి ఈరోజు మనం ఎందుకు ఇట్లా సైలెంట్గా ఉండి ఐసోలేట్ అయిపోయి నాకు సమాజంతో సంబంధం లేదు? ఆనాడు ఆ మిషనరీలు అంత కష్టపడి అన్ని వ్యవస్థలకు దూరి లేఖనాల ప్రకారము ఆ వ్యవస్థలను సంస్కరించారు కదా. ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కుళ్ళిపోతున్నాయి కదా, మళ్ళీ తిరిగి అదే స్టేజ్కి వెళ్తున్నాయి కదా, తిరోగమనం చెందుతున్నాయి కదా. నీ పాత్ర ఏంటి మరి? యాజ్ అ క్రిస్టియన్ నీ పాత్ర ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకొని ఆ రాజ్యాంగంలో ఏం చెప్పబడింది మన గురించి, మనకు వచ్చిన హక్కులు ఏంటి, అట్లీస్ట్ కనీసం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోండి. ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళి అన్ని వ్యవస్థల్లో ఇంపాక్ట్ చూపించే స్థితిలో అయితే లేరు. విడిచిపెట్టేస్తారు ఆ పోరాటం. సామాజిక పరంగా సామాజిక బాధ్యతని క్రైస్తవులు ఎప్పుడో విస్మరించినారు. కనీసం రాజ్యాంగాన్ని రక్షించుకోండి. ఇంకా ఉంది, దానికి ఏం జరగలేదు ఇంకా. అది బ్రదర్, మనము క్రైస్తవులు నా రక్షణ, నేను నా కుటుంబము లేదా నేను వెళ్తున్న సంఘం అనే ఒక గిరి చూసుకొని అందులో కూర్చుంటే అది కాదు కదా. దేవుని దృక్పథం ఏంటి? ఆయన దృక్పథంలో క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి, ఆయన దృక్పథంలో ఒక సమాజాన్ని ఎలా కట్టాలి, ఆయన దృక్పథంలో ఒక సొసైటీ ఏ విధంగా ఉండాలి, ఆయన దృక్పథంలో న్యాయం ఏ విధంగా జరిగించాలి, ఆయన అట్లా ఆలోచిస్తేనే కదా నువ్వు క్రైస్తవుడు అనేది. నువ్వు నీ సొంతానికి ఆలోచించుకొని నువ్వు బాగుంటే చాలు, ఎట్లా పోనీ నీ చుట్టాలు బాగుంటే చాలు, నీ సంఘం బాగుంటే చాలు, అది కాదు కదా. అంటే నీ చుట్టూ నువ్వు ఒక బౌండరీ తీసుకొని కూర్చుంటున్నావు. దేవుడేమో వెళ్ళండ్రా బాబు, జాతులను మార్చుకోండి అని చెప్తున్నాడు. అది ఆ విజన్ కోల్పోయినాం మనం. ఇప్పుడు ఎంతంటే సెల్ఫ్గా ఎట్లా డెవలప్ అవుతాము, సెల్ఫ్గా ఎట్లా రాజ్యాన్ని నిర్మించుకుంటాము, సెల్ఫ్ గ్లోరిఫికేషన్. థియోసెంట్రిక్ పోయి సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయినాం. ఇది ప్రమాదము. ఈ విధానం మనలోకి వచ్చింది కాబట్టి బయటివాడు మనపై బురద. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం.
సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.